పాటు మన ఏపీ సచివాలయం నుంచి కూడా సత్య మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనంతపురం నుంచి కూడా సురేష్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇంకొక వైపు మనం చూస్తే తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు అన్నిటిపైన కూడా మొత్తం ప్రస్తుతం మనం ఏబిఎన్ లో ఉదయం నుంచి కూడా కథనాలు అందిస్తాం. దీనిపైన రియాక్ట్ అయ్యేందుకు మనతో పాటు రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి కూడా శ్రీనివాస్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో ముందుగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పరిస్థితులపైన మనం చర్చిద్దాం. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పటి వరకు ఈ రంగంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి, చేనేత వ్యవస్థలో పట్ల ఏ రకంగా సొమ్ము చేసుకునేటువంటి ప్రక్రియ జరిగిందో కూడా చూద్దాం. సత్య, ఏంటి అసలు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పటికీ గత 5 ఏళ్లలో ఈ రంగం పట్ల, ఈ రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా చాలా సాయం అందిస్తున్నాం, లేదా నేరుగా వాళ్ళకి అకౌంట్లో కూడా డబ్బు జమ చేస్తామని చెప్పేటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ అవసరమైనటువంటి విధంగా లేదా కార్మికులు ఉత్పత్తి చేసినటువంటి వాటికి గిట్టుబాటు కలిగే పరిస్థితి కానీ, లేదా హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి వారికి న్యాయం జరిగే విధంగా ఏమైనా చర్యలు జరిగాయా? సో ఎలాంటి పరిస్థితి 5 ఏళ్లలో సాగింది? గతమెంతో ఘనకీర్తి కలిగిన చేనేత రంగం ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. గడిచిన 5 ఏళ్లుగా పాలకులు చేసిన పాపాల వల్ల చేనేత రంగం చాలా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వతంత్రోద్యమంలో కూడా స్వతంత్రోద్యమానికి ఊపి తెచ్చిన చేనేత రంగం మచిలీపట్నంలో మస్లిన్ అనే క్లాత్ తయారు చేసి ఇటలీ దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే, ఇటలీలో ఉన్న యువతులు దాంతో బట్టలు వేయించుకుని రోడ్డంతా నడిచి వెళ్తుంటే యువకులు విపరీతంగా ఆ ప్రొఫెషన్ చూడడానికి గుమ్మిగూడేవారని కూడా చరిత్ర చెబుతోంది. కాబట్టి ఇంత చరిత్ర కలిగిన చేనేత రంగాన్ని నిలువున ముంచేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వారు తయారు చేసినటువంటి బట్టను అమ్మేందుకు 1976లో ఆప్కోను ఏర్పాటు చేశారు. తరువాత ఆ చేనేత ఏవైతే సంఘాలు ఉంటాయో వీరి నుంచి బట్టను కొనుగోలు చేసి అమ్మి ఆ లాభాలను చేనేత కార్మికులకు సంఘాలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ విధంగా చేయాల్సినటువంటి ఆప్కో గత ప్రభుత్వంలో కావాలని మరమగ్గాల ద్వారా నేసినటువంటి బట్టను కొనుగోలు చేసి మాస్కుల రూపంలో అయితే కావచ్చు, లేదా విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులకు కావచ్చు, విపరీతంగా కొనుగోలు చేసి వాటన్నిటినీ కూడా గోడౌన్లో మూలిగేలా చేసింది. తద్వారా చేనేత నిజమైన కార్మికులకు తీరని అన్యాయం చేసింది అనేది స్పష్టమవుతోంది. ముఖ్యంగా మాస్కుల కొనుగోలుకు సంబంధించి ఒక్కొక్క మాస్కు తయారీకి 12 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే దాదాపు 31 రూపాయలు చెల్లించిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అయితే 50 రూపాయలు కూడా చెల్లించి మరమగ్గాల ద్వారా నేసినటువంటి బట్టను తీసుకొచ్చి గోడౌన్లో నింపేశారు. దీనికి 9 కోట్లు అప్పట్లో చెల్లించినట్టుగా చెబుతున్నారు. దీనిలో 4 కోట్ల మేర అవినీతి జరిగిందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక మాజీ మహిళా మంత్రి భర్త ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నడిపించినట్టు తెలుస్తుంది. ఆయనకి సంబంధించి మరొక 20 కోట్లకు విలువైనటువంటి మరమగ్గాల్లో నేసినటువంటి బట్టను కూడా తరువాత అనధికారికంగా కాప్కో ద్వారా కొల్పించినట్టుగా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు